బడ్జెట్టు అదొక కనికట్టు దాంతో రాదు పెసరట్టు నిజముల్లా మీ మీద ఒట్టు. ఓ ఇది నేనంటున్న మాట కాదు, ఇంగో గిడొక గాయకుడు అంటున్న మాట. కాదు కాదు మాట కాదు, డైరెక్ట్ పాటనే. ఏసుకో అన్నా. బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. ఇనరానుల చంద్రబాబు మీద ఒట్టు, ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్తో పెసరట్టు కొందామన్నా రాదు అని పాట పాడిండి అన్న. అట్లున్నదన్నట్టు మరి ఈ కూటమి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నీ అప్పులే. నీ పాలనలోన ఆంధ్రదేశము అప్పుల పాలాయే, అన్నపూర్ణ లాంటి రాష్ట్రము కరువుతో అల్లాడే. నీ పాలనలో నా రక్షణ లేదు, ఇది మా కర్మేనా బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు. బాబు పాలనల రక్షణ లేదు ఏం లేదు, ఇది మా కర్మేనా అని కడిగి పారేసిండు. అంతటితోటే ఆగలే, ఇంకా నిండ మెతుకు లేదంటే మీసాలకు సెంటెందుకు, మాయ మాటలు దొంగ మాటలు ఎన్నో చెప్పావు బాబా, మాయ మాటలు దొంగ మాటలు ఎన్నో చెప్పావు. మాయ మాటలు దొంగ మాటలు చెప్పుడు తప్ప చేసిందైతే ఏం లేదు అని పాటతో ప్రశ్నించిండు. అయినా అట్లెందుకు అనిపించిందన్నా మీకు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బడ్జెట్ లో యాడున్నాయి బాబు చంద్రబాబు గారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బడ్జెట్ లో యాడున్నాయి? ఉచిత బస్సులు నిరుద్యోగులకు ఉపాధి ఏమయ్యింది? ఉచిత బస్సులో నిరుద్యోగులకు ఉపాధి ఏమయ్యింది? సూపర్ 6ల హామీలు ఏమైనాయి అని ఇట్లా పాటతోనే అడిగిండు. అంతే కదా మరి, ఓట్లల్లో గెలిచేదందుకేమో సూపర్ 6 అని చెప్పి అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పిండ్రు చంద్రబాబు. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఏం లేదు. అందుకే ఈ ప్రజా గాయకుడు గొంతెత్తిండు. ఇప్పటికే జనాలు కూడా గొంతెత్తి ఏమైనాయి బాబు సూపర్ 6 హామీలు అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇట్లాంటి ప్రశ్నలు ఇట్లాంటి పాటలు బాబు ఎన్ని నాల్సి ఉంటుందో మరి. మాటిచ్చి తప్పితే ఊకుంటారా జనాలు?